గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, స్టూడెంట్స్. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ బ్రాంచ్ బ్యాంకింగ్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ అండర్ ది బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్. అంటే ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ విధానంలో ఏ బిగ్ బ్యాంక్ యాజ్ ఏ సింగిల్ ఇన్స్టిట్యూషన్, ఒక పెద్ద బ్యాంకు ఒక సంస్థగా ఉండి అండ్ అండర్ సింగిల్ ఓనర్షిప్, అంటే ఒకే యాజమాన్యంతో దాని యాజమాన్యంలో ఆపరేట్స్ త్రూ ఏ నెట్వర్క్ ఆఫ్ బ్రాంచెస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది కంట్రీ. దేశం మొత్తం మీద తన యాజమాన్యంలో అనేక బ్రాంచీలను నిర్వహిస్తూ, ఒకే యాజమాన్యంలో దేశం మొత్తం మీద అనేక బ్రాంచీలు నిర్వహిస్తూ ఉన్నటువంటి ఒక పెద్ద బ్యాంకునే మనం ఏమంటాం, బ్యాంకింగ్ వ్యవస్థని బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు అనమాట అండి. ఫస్ట్ టైం ఇంగ్లాండ్ స్టార్టెడ్ ది బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్. ఫస్ట్ ఇది ఎక్కడ స్టార్ట్ చేశారంటే అండి, ఇంగ్లాండ్లో ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది మొదలు పెట్టారనమాట. తర్వాత ఈ మొత్తం అన్ని దేశాల్లో బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమే అమల్లో ఉంది. మన దేశంలో కూడా బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమే అమల్లో ఉందన్నమాట. ఇఫ్ ఏ సింగిల్ బ్యాంక్ హ్యాస్ ఎ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఇన్ ఆల్ ఓవర్ ది కంట్రీ, ఒక సింగిల్ బ్యాంకు దేశం మొత్తం అంతా బ్రాంచీలు కలిగి ఉన్నట్లయితే అండ్ డూయింగ్ బ్యాంకింగ్ బిజినెస్ కలిగి ఉండి, ఒక సింగిల్ బ్యాంకు దేశం మొత్తం బ్రాంచీలు కలిగి ఉండి బ్యాంకింగ్ వ్యాపారం చేస్తున్నట్లయితే ఆ పద్ధతిని బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్ అని మనం అంటాం అనమాట అండి. ఫర్ ఎగ్జాంపుల్, ది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ 15,225 బ్రాంచెస్ ఇన్ ఆల్ ఓవర్ ది కంట్రీ. ఉదాహరణ చూసినట్లయితే మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 15,225 బ్రాంచీలు మొత్తం దేశం అంతా కలిగి ఉందన్నమాట అండి. ఇది బ్రాంచ్ బ్యాంకింగ్ అంటే. తర్వాత మెరిట్స్ ఆఫ్ బ్రాంచ్ బ్యాంకింగ్. మెరిట్స్ ఆఫ్ బ్రాంచ్ బ్యాంకింగ్ చూసినట్లయితే మనం సెక్యూరింగ్ లార్జ్ స్కేల్ ఫండ్స్. సెక్యూరింగ్ లార్జ్ స్కేల్ ఫండ్స్ అంటే ఇక్కడ ఈ బ్రాంచ్ బ్యాంక్ సిస్టంలో దేశం మొత్తం అనేక బ్రాంచీలు ఉంటాయి కాబట్టి ఆ బ్రాంచీల నుంచి ఏం చేస్తారంటే నగదు సమీకరిస్తారు కాబట్టి పెద్ద మొత్తంలో డిపాజిట్లు అంటే నిధులు సమీకరించవచ్చు అనమాట. డిపాజిట్ల ద్వారా నిధులు సమీకరించవచ్చు. అండర్ ది బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్ ది బ్యాంక్ హ్యాజ్ ఏ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్. ఈ పద్ధతిలో అనేక ఎక్కువ సంఖ్యలో బ్రాంచీలు ఉంటాయి కాబట్టి బ్యాంకుకి. సో ఇట్ హ్యాజ్ లార్జ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ బై సెక్యూరింగ్ డిపాజిట్స్ ఫ్రమ్ డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ డిఫరెంట్ ప్లేసెస్. వివిధ రకాల ప్రాంతాల్లో వివిధ రకాలైన తన బ్రాంచీల ద్వారా ఏం చేస్తుందంటే ఎక్కువ సంఖ్యలో డిపాజిట్లు సేకరించడం వల్ల ఈ పద్ధతిలో మనకి ఎక్కువ నిధులు అనేవి ఉంటాయన్నమాట. ఎక్కువ నిధులు సమకూర్చుకోవచ్చు. స్ప్రెడ్డింగ్ ఆఫ్ రిస్క్ అంటే నష్టభయాల్ని మనం ఏం చేయొచ్చు అంటే పనిచేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్ హ్యాస్ ది లెసర్ రిస్క్ అండ్ మోర్ కెపాసిటీ టు మీట్ రిస్క్. బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్ హ్యాస్ ది లెసర్ రిస్క్ అంటే ఇందులో నష్టభయం తక్కువగా ఉంటుంది అండ్ మోర్ కెపాసిటీ టు మీట్ ది రిస్క్ అంటే నష్టాన్ని తట్టుకోవడానికి ఎక్కువ సామర్థ్యం కలిగి ఉంటాయి అన్నమాట అండి. ఇఫ్ ఎనీ వన్ బ్రాంచ్ సఫర్ ఫ్రమ్ లాస్ దెన్ అనదర్ ప్రాఫిటబుల్ బ్రాంచెస్ కవర్ ది లాస్ ఆఫ్ ది బ్రాంచ్. ఏదైనా అనేక బ్రాంచీలు ఎక్కువ సంఖ్యలో బ్రాంచీలు ఉంటాయి కాబట్టి ఒక బ్రాంచ్లో నష్టం వచ్చింది అనుకోండి, ఆ నష్టాన్ని ఏం చేస్తారంటే ఇతర బ్రాంచీల్లో వచ్చినటువంటి లాభంతో భర్తీ చేస్తారనమాట అండి. ఇఫ్ ఎనీ వన్ బ్రాంచ్ సఫర్ ఫ్రమ్ లాస్ దెన్ అనదర్ ప్రాఫిటబుల్ బ్రాంచెస్ కవర్ ది లాస్ ఆఫ్ ది బ్రాంచ్. ఈ విధంగా చేయడం జరుగుతుందన్నమాట. తర్వాత చూసినట్లయితే మూడోది ఎకనామీ ఇన్ క్యాష్ రిజర్వ్స్. అండర్ ది బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్ ఏ పర్టిక్యులర్ బ్రాంచ్ కెన్ ఆపరేట్ వితౌట్ కీపింగ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఐడిల్ రిజర్వ్స్. అంటే ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టంలో ఏ పర్టికులర్ బ్రాంచ్ కెన్ ఆపరేట్ వితౌట్ కీపింగ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఐడిల్ రిజర్వ్స్. అంటే బ్రాంచీల్లో ఎవరైనా కస్టమర్ అడుగుతాడేమో అని ఎక్కువ నగదు మనం ఉంచవలసినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే అండి, ఒక బ్రాంచీలో ఎక్కువ మొత్తం నగదు రిజర్వ్ ఉండవలసిన అవసరం లేదు ఈ పద్ధతిలో. ఏం చేస్తారంటే ఒక బ్రాంచీలో నగదు తక్కువైతే ఏం చేస్తారు, పక్క బ్రాంచీ నుంచి తీసుకొని రావడానికి అవకాశం ఉంటుంది. అని చేత ఎక్కువ మొత్తంలో అంటే నగదు ఐడిల్గా ఉండేటువంటి అవకాశం ఉండదన్నమాట అండి ఈ సిస్టంలో. ఇన్ టైమ్స్ ఆఫ్ నీడ్ అంటే ఆ సమయంలో అవసరం అయితే ది రిజర్వ్స్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ది వన్ బ్రాంచ్ టు అనదర్ బ్రాంచ్. ఒకవేళ డబ్బులు అవసరం అయితే ఏం చేస్తారంటే వేరే బ్రాంచ్ నుంచి వీళ్ళు బ్రాంచ్కి బదిలీ చేసుకుంటారనమాట అండి. తర్వాత చూసినట్లయితే స్కోప్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్స్. ఇందులో నిధులు బదిలీ చేయడానికి వీలవుతుంది. ఫోర్త్ వన్, నిధులు బదిలీ. ఇన్ ది సిస్టమ్ మెనీ బ్రాంచెస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది కంట్రీ. దేశం మొత్తం అనేక బ్రాంచీలు ఉంటాయి కాబట్టి సో ది ఫండ్స్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ఈజీలీ అండ్ చీప్లీ. అంటే
చాలా సులభంగాను తక్కువ ఖర్చుతోటి మనం ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్కి, అన్ని బ్రాంచీలు ఒకే బ్యాంకు కాబట్టి మనం తక్కువ తక్కువ ఖర్చుతో బదిలీ చేయడానికి అవకాశం ఉంటుంది. యూనిఫామ్ ఇంట్రెస్ట్ రేట్స్ అంటే ఒకే రకమైనటువంటి ఇంట్రెస్ట్ రేట్లు ఉంటాయి. ఇన్ ది సిస్టమ్ ది ఫండ్స్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వేర్ ది ప్లేస్ లోయర్ ఇంట్రెస్ట్ రేట్స్ టు హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్స్, సో ది ఇంట్రెస్ట్ రేట్స్ కెన్ బి ఈక్వల్ ఆల్ ఓవర్ ది కంట్రీ. ఎక్కువ వడ్డీ రేట్లో ఉన్నటువంటి చోటకి ఏం చేయొచ్చు అంటే నిధులను తక్కువ వడ్డీ రేట్లో ఉన్న చోట నుంచి ఎక్కువ వడ్డీ రేట్లో ఉన్న చోటకి నిధులను బదిలీ చేయడం ద్వారా ఏం చేయొచ్చు అంటే దేశమంతా ఒకటే వడ్డీ రేటు ఉండేట్టు మనం చూడడానికి ఈ బ్రాంచ్ సిస్టంలో. తర్వాత మళ్ళీ మనం ఒకసారి చూసినట్లయితే యూనిఫామ్ ఇంట్రెస్ట్ రేట్స్ అంటే దేశం మొత్తం ఒకే వడ్డీ రేట్లు ఉండే విధంగా ఈ సిస్టమ్ ఉపయోగపడుతుంది. ఎలాగంటే వడ్డీ రేట్లు కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ ఉండొచ్చు, కొన్ని ప్రాంతాల్లో తక్కువ ఉండొచ్చు. అయితే తక్కువ వడ్డీ రేట్లు ఉన్నటువంటి ప్రాంతాల్లోంచి నిధులు ఎక్కువ వడ్డీ రేట్లు ఉన్నటువంటి ప్రాంతాలకు నిధులు బదిలీ చేయడం వల్ల ఏం చేస్తుందంటే అక్కడ కూడా వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టంలో మనకి ఉంటుందన్నమాట అండి. తర్వాత ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ అంటే సమర్థవంతమైన నిర్వహణ. ఇన్ ది సిస్టమ్ మోర్ ఫండ్స్ అవైలబుల్ అంటే మనకు బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టంలో ఫస్ట్ పాయింట్లో చెప్పుకున్నట్టు ఏ చేతను అనేక ప్రాంతాలు అనేక బ్రాంచీలు ఉంటాయి కాబట్టి, అనేక ప్రదేశాల్లో అనేక బ్రాంచీలు ఉంటాయి కాబట్టి ఆ బ్రాంచీల నుంచి డిపాజిట్లో ఎక్కువ మొత్తం సేకరిస్తాయని చేత ఎక్కువ ఫండ్స్ ఉంటాయి. బై హైలీ ట్రైన్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ అపాయింటెడ్ ది మేనేజ్మెంట్ విల్ బీ మోర్ ఎఫిషియెంట్. అందుచేత ఎక్కువ ఫండ్స్ ఉండడం వల్ల ఏం చేస్తారంటే వీళ్ళు అనుభవం ఉన్న అలాగే ట్రైనీ స్కిల్డ్ పర్సన్స్ని వీళ్ళు నియమించుకుంటారు. అంచేత నిర్వహణ సమర్థవంతంగా ఉంటుంది. అండ్ ఆల్సో గివ్ బెటర్ ఫెసిలిటీస్ టు కస్టమర్స్. అంచేత కస్టమర్స్కి మనం ఏం చేస్తామంటే బెటర్ సర్వీసెస్ అందించడానికి అవకాశం ఉంటుందన్నమాట. మంచి సౌకర్యాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. తర్వాత డెవలప్మెంట్ ఆఫ్ బ్యాంక్స్ ఇన్ రూరల్ ఏరియాస్. సాధారణంగా ఏదైనా ఒక బ్యాంకు కొత్తగా వ్యాపారం ప్రారంభించినప్పుడు ఏం చేస్తుందంటే అండి, గ్రామీణ ప్రాంతాల్లో బ్రాంచీ పెట్టడం అనేది రిస్క్తో కూడుకున్నటువంటి పని అన్నమాట. అంచేత ఎక్కువ డెవలప్డ్ ఏరియాలోనే కొత్తగా బ్రాంచ్ స్థాపిస్తారు మామూలు అదర్ సిస్టంలో అయితే ఇక్కడ బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టంలో ఏం చేస్తారంటే రూరల్ ప్రాంతాల్లో కూడా, వెనుకబడిన ప్రాంతాల్లో కూడా బ్రాంచీలని స్థాపించడం జరుగుతుంది. ఇంప్రూవ్మెంట్ ఆఫ్ బ్యాంకింగ్ ఫెసిలిటీస్ ఇన్ బ్యాక్వర్డ్ ఏరియాస్ ఈజ్ పాసిబుల్ అండర్ దిస్ సిస్టమ్. ఏం చేస్తారంటే ఏదైనా ఒక రూరల్ ఏరియాలో బ్యాంకుని స్థాపించి నష్టం వచ్చినా ఆ నష్టాన్ని ఏం చేస్తారు, లాభాలు వచ్చేటువంటి బ్రాంచీల నుంచి సర్దుబాటు చేస్తారు. కాబట్టి ఈ నష్టాలని వచ్చినప్పటికీ కూడా వెనుకబడిన ప్రాంతాల్లో బ్యాంకింగ్ డెవలప్మెంట్ మనకి ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టంలోనే వీలవుతుందన్నమాట. డిమెరిట్స్ ఆఫ్ బ్రాంచ్ బ్యాంకింగ్ నష్టాలు చూసినట్లయితే ప్రాబ్లమ్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే నిర్వహణలో సమస్యలు అనమాట అండి. అండర్ ది బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్ దేర్ ఆర్ ఏ నెంబర్ ఆఫ్ డిఫికల్టీస్ రిగార్డింగ్ మేనేజ్మెంట్, సూపర్విజన్ అండ్ కంట్రోల్. అంటే దీనిలో ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టంలో కొన్ని సమస్యలు ఉన్నాయన్నమాట అండి. అవి ఏంటండి, మేనేజ్మెంట్ నిర్వహించడంలో కానీ, సూపర్విజన్ పర్యవేక్షణలో కానీ, నియంత్రణ చేయడంలో కానీ. అంటే నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి దేశం మొత్తం మీద, వాటన్నింటినీ నియంత్రణ చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. మనం ఎగ్జాంపుల్ చూసినట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 15,225 బ్రాంచీలు ఉన్నాయి. ఆ 15,225 బ్రాంచీలని మనం కంట్రోల్ చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని అనమాట. అంచేత ప్రాబ్లమ్ ఆఫ్ మేనేజ్మెంట్. తర్వాత లేక్ ఆఫ్ ఇనిషియేటివ్ అంటే బ్రాంచ్ మేనేజర్స్ మే నాట్ హ్యావ్ నెసరీ ఇనిషియేటివ్ ఆన్ ఇంపార్టెంట్ మెథడ్స్. అంటే ముఖ్యమైనటువంటి విషయాల మీద బ్రాంచ్ మేనేజర్లు ఏ నిర్ణయం తీసుకోవడానికి అవకాశం లేదు. దే కెనాట్ టేక్ ఇండిపెండెంట్ డెసిషన్స్ అండ్ దే హ్యావ్ టు వెయిట్ ఫర్ క్లియరెన్సెస్ ఫ్రమ్ ది హెడ్ ఆఫీస్ నుంచి అనుమతులు వస్తే కానీ వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోవడానికి లేదు. అంటే ఎక్కువ లోన్లు ఇచ్చేటప్పుడు అటువంటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ నిర్ణయాలు తీసుకోవాలంటే హెడ్ ఆఫీసు సూచనలకు అనుగుణంగానే వీళ్ళు తీసుకోవాలి. అంచేత నిర్ణయాలు తీసుకోవడంలో లేట్ అవుతుందన్నమాట. లేక్ ఆఫ్ ఇనిషియేటివ్ అంటే నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం. తర్వాత మోనోపోలిస్టిక్ టెండెన్సీస్ అంటే ఏకస్వామ్య పోకడలు అంటే దిస్ సిస్టమ్ ఎంకరేజెస్ ది మోనోపోలిస్టిక్ టెండెన్సీస్ ఇన్ ది బ్యాంకింగ్ సిస్టమ్. బ్యాంకింగ్ వ్యవస్థలో ఇది ఏం చేస్తుందంటే ఏకస్వామ్య పోకడల్ని ప్రోత్సహిస్తుంది. ఏ ఫ్యూ బిగ్ బ్యాంక్స్ డామినేట్ అండ్ కంట్రోల్ ది హోల్ బ్యాంకింగ్ సిస్టమ్.
ఈ దేశంలో ఉన్నటువంటి కొన్ని బ్యాంకులు ఏం చేస్తాయంటే మొత్తం దేశంలో ఉన్నటువంటి బ్యాంకింగ్ సిస్టాన్ని తమ అధీనంలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంచేత ఎక్కువ వడ్డీ రేట్లు పెంచడంలో కానీ, వడ్డీ రేట్లు తగ్గించడంలో కానీ, అప్పుల మీద వడ్డీ రేట్లు పెంచడం, డిపాజిట్ల మీద వడ్డీ రేట్లు తగ్గించడం, ఇలాంటి నిర్ణయాలంటే వాళ్ళు ఏ విధమైన నిర్ణయం అంటే దానికే అందరూ కూడా అంగీకరించవలసి వస్తుందన్నమాట. ఇన్ ఇంగ్లాండ్ ఓన్లీ 5 బిగ్ బ్యాంక్స్ కంట్రోల్ ది 75% ఫైనాన్షియల్ రిసోర్సెస్. ఇంగ్లాండ్ దేశంలో మనం చూసినట్లయితే 5 బ్యాంకులు మొత్తం 75% ఆర్థిక నిధులు తమ అధీనంలో ఉంచుకున్నాయన్నమాట. ఇలాంటి ఏకస్వామ్య పోకడలకి దారితీయడానికి ఈ బ్యాంకింగ్ వ్యవస్థలో తర్వాత చూసినట్లయితే రీజనల్ ఇంబ్యాలెన్సెస్ అంటే ప్రాంతీయ అసమానతలు. ది ఫైనాన్షియల్ రిసోర్సెస్ మొబిలైజ్డ్ ఇన్ ది బ్యాక్వర్డ్ ఏరియాస్ ఆర్ ట్రాన్స్ఫర్ టు ది ఇండస్ట్రియల్ సెంటర్స్. అంటే ఈ బ్యాంకులు ఏం చేస్తాయంటే అనేక ప్రాంతాల్లో వాళ్ళకి బ్రాంచీలు ఉంటాయి. అనేక ప్రాంతాల్లో బ్రాంచీలు ఉండడం వల్ల ఏం చేస్తారంటే వెనుకబడిన ప్రాంతాల్లో డిపాజిట్లో సేకరించినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని డెవలప్ అయినటువంటి ఇండస్ట్రియల్గా డెవలప్ అయినటువంటి ఏరియాల్లోకి సెంటర్స్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. అంచేత వెనుకబడిన ప్రాంతాలుగానే ఉండిపోతాయి. డెవలప్ అయినటువంటి ప్రాంతాలు ఇంకా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రాంతీయ అసమానతలకి అవకాశం ఉంటుందన్నమాట. దిస్ ఇంక్రీజెస్ రీజనల్ ఇంబ్యాలెన్సెస్. దీనివల్ల ఏమవుతుందంటే రీజనల్ ఇంబ్యాలెన్సెస్ ప్రాంతీయ అసమానతలు ఈ పద్ధతిలో మనకి ఎక్కువ అవడానికి అవకాశం ఉంటుందన్నమాట. రీజనల్ ఇంబ్యాలెన్సెస్ అంటే అదనమాట అండి. ఇన్ఎఫిషియంట్ బ్రాంచెస్ అంటే ఇన్ ది బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్, ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ పద్ధతిలో ది వీక్ అండ్ అన్ప్రాఫిటబుల్ బ్రాంచెస్ కంటిన్యూ టు ఆపరేట్ అండర్ ది ప్రొటెక్షన్ కవర్ ఆఫ్ ది లార్జ్ అండ్ మోర్ ప్రాఫిటబుల్ బ్రాంచెస్. ఇందులో కొన్ని బ్రాంచీలు ఏమవుతాయంటే నష్టాలతో నడుస్తూ ఉంటాయి. అవి అలాగే కంటిన్యూగా నష్టాలతో నడుస్తూ ఉండడానికి కారణం ఏంటంటే ఈ ప్రాఫిటబుల్ బ్రాంచెస్ కానివ్వండి, పెద్ద బ్రాంచీలు ఏవైతే ఉన్నాయో ఆ బ్రాంచీల నీడలో ఇవి నష్టాలతోనే నడుస్తూ ఉంటాయి. అవి లాభాలు తీర్చుకోవడానికి అవకాశం ఉండదు. పైగా ఇక్కడ ఏమవుతుందంటే ఒక బ్రాంచ్ బ్యాంకింగ్ వ్యవస్థలో ఏమవుతుందంటే ఒక బ్రాంచ్కి నష్టం వచ్చినట్లయితే ఆ బ్యాంకుకే పెద్ద చెడ్డ పేరు రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ పద్ధతిలో ఇన్ఎఫిషియెంట్ బ్రాంచెస్ వల్ల ఏమవుతుందంటే ఆ పెద్ద మెయిన్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ బ్యాంకుకే నష్టం ఆ చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఈ బ్యాంకులో ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టంలో ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మొత్తం మీకు బీకామ్ సంబంధించినటువంటి మెటీరియల్ అంతా నేను అందజేస్తాను. అంచేత మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే, గంట సింబల్ నొక్కినట్లయితే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మీరు అన్నీ ఈ ఛానల్ ద్వారా నేర్చుకోవచ్చు. డౌట్ ఏమైనా ఉంటే కింద కామెంట్స్ రూపంలో రాయండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను చెప్పడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.